Hello all and welcome to the review. Personally, I think 2015 to 2016 around ఆ టైం అనుకుంటా తెలుగు సినిమాలో ఎగ్జైటింగ్ పీరియడ్. కొత్త ఫిల్మ్ మేకర్స్, కొత్త కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి. ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్లో చాలా మంచి మూవీసే వచ్చాయి. అండ్ తరుణ్ భాస్కర్ ఈస్ వన్ ఆఫ్ దోస్ న్యూ ఎగ్జైటింగ్ ఫిల్మ్ మేకర్స్ దట్ మేడ్ ఇట్ బిగ్. పెళ్లి చూపుల మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ న్యూ ఇయర్ ఆఫ్ టాలీవుడ్ కమింగ్ ఆఫ్ ఏజ్కి ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం కూడా ఒక ఎంట్రీ పాయింట్లో మారిపోయింది. నెక్స్ట్ 2 yearsలోనే ఈ నగరానికి ఏమైంది మూవీతో వన్ ఆఫ్ ద బెస్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు సినిమా ఇచ్చారు మనందరికి. బీటెక్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉన్న మెమరీస్, ఇలా ఒక జనరేషన్ మొత్తాన్ని ఒక నాస్టాలజియా ట్రిప్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ మూవీ ఆన్ తెలుగు పాప్ కల్చర్ ఈస్ ఫెనామినల్. ఆ డైలాగ్స్ కానీ మీమ్ రెఫరెన్సెస్ కానీ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యాయంటే మన డైలీ యూసేజ్లో అవి కూడా ఒక పార్ట్ అయిపోయాయి. ఈ రెండు మూవీస్కున్న ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంట్రా అంటే అవి ఇండియాలో ఇంటర్నెట్ రైజ్ అవుతున్న టైంలో రావడం. ఈ దెబ్బతో ఒక్కసారిగా వైడ్ రేంజ్లో చాలామంది యూత్కి బాగా కనెక్ట్ అయిపోయాయి. అది మాత్రమే కాదు, తరుణ్ భాస్కర్ బికేమ్ ద ఫ్యాన్ ఫేవరెట్ డైరెక్టర్ ఆఫ్ సో మెనీ న్యూ జనరేషన్ తెలుగు ఫ్యాన్స్. 2015 వరకు ఒక టైప్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చేవి, బట్ వెన్ తరుణ్ కేమ్ ఇట్ వాజ్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. తన కోకీ స్టైల్ ఆఫ్ డైరెక్టింగ్, సర్కాస్టిక్ హ్యూమర్, సింపుల్ ఎమోషన్స్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటికీ యూత్ బాగా రిలేట్ అయిపోయారు. తరుణ్ వాజ్ ద మోస్ట్ లవ్డ్ న్యూ జనరేషన్ డైరెక్టర్ ఆ టైంలో. ఒక పక్కేమో జనాలు కూడా అప్పుడప్పుడే పాన్ ఇండియా మూవీస్కి అలవాటు పడడమే కాదు, ఇంటర్నేషనల్ మూవీస్ చూసే అలవాటు కూడా బాగా పెంచుకున్నారు. ఇంకో పక్క ఇదే టైంలో తమిళ్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్ లైక్ కార్తిక్ సుబ్బరాజ్ అక్కడ సూపర్ స్టార్స్తో మూవీ చేసేస్తున్నారు. కన్నడలో కూడా లూసియా లాంటి మూవీస్తో ఒక కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ని చూసి సినీ ఫైల్స్ నుండి జనరల్ ఆడియన్స్ వరకు అందరూ అసలు మన స్టార్తో ఒక సినిమా చేస్తే ఉంటుంది అని హైప్ అవ్వడం, అసలు తెలుగు సినిమా రూపురేఖలు మార్చేస్తాడు అనే రేంజ్లో ఫీల్ అవుతున్న టైంలో సడన్గా తరుణ్ భాస్కర్ మాయమైపోయారు. కోవిడ్ వాస్ ఏ హార్డ్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్. కానీ 2018 తర్వాత మళ్ళీ 2023 వరకు తరుణ్ భాస్కర్ డిడ్ మేక్ ఎ సింగిల్ మూవీ. ఇక్కడే ఫిలిం లవర్స్ అందరికీ తరుణ్ గారి మీద ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అని హైప్ చేసిన స్టేజ్ నుండి నెక్స్ట్ సినిమా ఎప్పుడురా అనేలా అయిపోయింది సిచ్యువేషన్. షూర్, మధ్యలో కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ హీ వాస్ డూయింగ్ గుడ్ యాజ్ అన్ యాక్టర్ టూ. కానీ పీపుల్ వాంటెడ్ హిమ్ టు డైరెక్ట్. తరుణ్ గారు దీనికి ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. సమ్హౌ దట్ మేడ్ మీ లవ్ హిమ్ ఈవెన్ మోర్. ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ తనకున్న యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల అని చెప్పినప్పుడు ఐ కుడ్ రిలేట్ టు హిమ్ ఆన్ ఏ పర్సనల్ లెవెల్. ఐ వాస్ డయాగ్నైజ్డ్ విత్ ADHD ఏ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇది యాంగ్జైటీ డిజార్డర్ కాకపోయినా కూడా దీనివల్ల యాంగ్జైటీ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. వర్క్ చేయడం ఎంత కష్టమో, కన్సిస్టెంట్గా చేయడం ఇంకెంత కష్టమో నాకు బాగా తెలుసు. ఎస్, అవర్ బ్రెయిన్స్ మైట్ బి క్వర్కీ అండ్ అవర్ స్టైల్ మైట్ బి ఫన్. కానీ అసలు ఆ వర్క్ స్టార్ట్ చేయాలన్నా కూడా పడే యాంగ్జైటీ అంతే ఎక్కువ ఉంటుంది. అగైన్ తరుణ్ గారు సేమ్ ఇలానే ఫీల్ అయ్యారని చెప్పట్లేదు, బికాస్ ఐ డోంట్ నో వాట్ హీ ఎగ్జాక్ట్లీ ఫెల్ట్. కానీ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలదన్నట్టు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ హై స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్. ఒక సినిమా తీయడం చాలా కష్టం అండ్ మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఎంత కష్టమో. హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే అసలు ముందు సినిమా తీసి అది ప్రాపర్గా రిలీజ్ అయ్యేలా చూడడమే గొప్ప విషయం ఇక్కడ. సో ఇంత స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్లో యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ 100% ఫంక్షనింగ్ అయితే అవ్వలేరు. దానికి కొంచెం గ్యాప్ తీసుకోవాలి, మైండ్ రీకాలిబ్రేట్ అండ్ రీసెట్ చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఐ థింక్ కీడా కోలా యాజ్ ఎ కాన్సెప్ట్ ఇక్కడ నుండే వచ్చిందేమని నా గట్ ఫీలింగ్. బికాస్ నా పర్సనల్ జర్నీలో ఐ ట్రైడ్ మెనీ థింగ్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ సజెస్ట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే కామ్ అయిపోతామా అంటే యా, డెఫినెట్లీ ఫోకస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ యాంగ్జైటీని క్యూర్ చేయదేమో కానీ రెగ్యులేట్ అయితే చేస్తుంది. సో కీడాకోలాకి శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ అనౌన్స్ చేశాక నేనైతే పర్సనల్లీ చాలా కనెక్ట్ అయిపోయాను. కీడాకోలా చాలా మందికి నచ్చింది. డిడ్ ఐ లైక్ కీడాకోలా పర్సనల్లీ అంటే ఎస్ అండ్ నో. I like parts of it. I like the quirkiness, but somehow the film didn't come together for me. Do I still love Tarun Bhaskar the same? A resounding yes. Reason? He somehow found clarity. Anxiety issues ఉన్న వాళ్ళు చాలా మందిలో మిస్ అయ్యేది ఇదే. చాలా చేద్దామని ట్రై చేస్తారు అండ్ దే డోంట్ ఫైండ్ ద ఎనర్జీ టు డూ థింగ్స్. ఈవెన్ తరుణ్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నా మీద నాకే క్లారిటీ లేదు, నా నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి. అండ్ ఐ టోటల్లీ అండర్స్టాండ్ హిమ్. బట్ అట్లీస్ట్ ఒక దారి అయితే ఫాలో అవుతున్నారు. హీ కెన్ యాక్ట్ రెగ్యులర్లీ. సగం ప్రెషర్ తగ్గిపోద్ది అండ్ ఈలోపు మెల్లిమెల్లిగా ఇంకొక స్క్రిప్ట్ రెడీ చేసుకొని డైరెక్ట్ చేయొచ్చు. ఫైనల్లీ కొంచెం బ్యాలెన్స్. అండ్ వీడేంట్రా సంబంధం లేకుండా తరుణ్ భాస్కర్ నుండి మొదలెట్టి యాంగ్జైటీ అని ఏదేదో చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. ద పాయింట్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ టు ఎంపథైజ్ విత్ పీపుల్.
యూజువల్లీ మనకి ఎవరైనా పర్సన్ నచ్చేస్తే కాన్స్టెంట్గా మనకి నచ్చుతూనే ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈదర్ అది తను బిహేవ్ చేసే విధానం ద్వారా అయినా లేదా తను చేసే వర్క్ ద్వారా అయినా ఈ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వాలని చూస్తాం. అండ్ ఇట్స్ ఫైన్ టు హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. అవి ఉంటేనే ఒక స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది, గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. రాజమౌళి గారి మీద మగధీర అప్పుడు వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ వల్లనే నెక్స్ట్ వచ్చిన ఈగా, బాహుబలి, RRR ఇలాంటి మూవీస్ వచ్చాయి కదా. సో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. కానీ అదే టైంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంట్రా అంటే మనకి నచ్చిన ఒక మనిషి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా వీ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ దెమ్. ఇఫ్ దే రీచ్ ఎక్స్పెక్టేషన్స్ ఫైన్, ఇఫ్ దే ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ గుడ్, ఇఫ్ దే కాంట్ రీచ్ ఎక్స్పెక్టేషన్స్ it's okay, we will still support you but try to do better next time. We always want Tarun to aim higher, కానీ if he wants to make movies in his comfort zone it's still okay. మేబీ డిసప్పాయింట్ అవుతామేమో హీఈస్ నాట్ ఎయిమింగ్ హైయర్ అని చెప్పి, బట్ వీ షాల్ ఆల్సో ఎంపథైజ్ విత్ హిమ్. అసలు మన సొసైటీలో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడమే ఒక ట్యాబూలా మారిపోయిందండి. స్టిల్ తరుణ్ గారు ఇంటర్వ్యూస్లో వచ్చి ఓపెన్ అప్ అయిపోయారు తనకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. ఎస్, వీ వాంట్ తరుణ్ టు డైరెక్ట్ మోర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైనర్స్, బట్ తరుణ్ గారికి కూడా అదే కావాలా? ఎంతమంది ఈ క్వశ్చన్ వేసుకున్నారు? వెరీ ఫ్యూ పీపుల్ అండ్ డెఫినెట్లీ నాట్ ఇనఫ్. అఫ్ కోర్స్ తనకి కూడా మూవీస్ చేయాలని ఉంటుంది, అందుకే కదా ఫిల్మ్ మేకర్ అయ్యారు. బట్ హీ షాల్ డూ ఇట్ ఆన్ హిస్ ఓన్ టైమ్ అండ్ హిస్ ఓన్ టర్మ్స్. కీడకోల అవ్వగానే నెక్స్ట్ డైరెక్టెడ్ మూవీ ఎప్పుడు అనే క్వశ్చన్స్కి కూడా ఒక్కటే ఆన్సర్, వెన్ తరుణ్ వాంట్స్ టు డైరెక్ట్ అనదర్ ఫిలిం. ఈలోపు వచ్చిన న్యూస్ ఏంట్రా అంటే తరుణ్ ఈస్ యాక్టింగ్ యాజ్ లీడ్ ఇన్ జయ 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 హే రీమేక్ అని చెప్పి. ఈ న్యూస్ రాగానే చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. అరే మళ్ళీ యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టాడేంటి ఈయన డైరెక్ట్ చేయకుండా అని చెప్పి. బట్ లెట్ ద మ్యాన్ డూ వాట్ హీ వాంట్స్ అని అంటాను నేనైతే. ద మోర్ యూ ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్ యూ వాంట్ బట్ నాట్ హీ వాంట్స్, ద మోర్ యాంగ్షియస్ యూ ఆర్ మేకింగ్ హిమ్. అండ్ ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంట్రా అంటే ఒక పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో, తనకి ఏం ఇష్యూస్ ఉన్నాయో, ఎలాంటి బ్యాటిల్స్ చేస్తున్నారో మనకు తెలియవు. లీస్ట్ వీ కుడ్ డూ ఈస్ నాట్ టు ప్రెషర్ దెమ్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. లేకపోతే మన పేరెంట్స్ మనల్ని ఇంజనీర్ అవ్వమని ప్రెషర్ పెడడానికి, మనం తరుణ్ గారి సినిమాని డైరెక్ట్ చేయమని ప్రెషర్ పెడడానికి తేడా ఏం ఉండదు. ట్రై టు బి ఎంపథెటిక్ అండ్ కంపాషనేట్. అవతల వారి సిచ్యువేషన్లో మనం ఉంటే మనల్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకుంటామో అలానే ఉంటుంది. ఐ థింక్ the world will definitely become a better place if we all do this. So that's it for the video, guys. If you like this video, please subscribe to ThaiView and hit the bell icon for more updates. Signing off, Team ThaiView.